నేనండి గవర్నమెంట్ డాక్టర్ సుబ్బారావు మాట్లాడుతున్నాను. అబ్బే ఏం లేదండి, మీ ఛానల్ కుర్రాడు మా పర్సనల్ విషయాలు షూట్ చేశాడు, అది బయటికి రాకుండా చూడండి. షూట్ చేయడం ఏముంది, మేము అన్ని షూట్ చేస్తుంటాం. తప్పులు అన్నాక మరి మీ దగ్గర ఉంటాయి, మా దగ్గర ఉంటాయి. అయినా కాస్ట్ని బట్టి టెలికాస్ట్ ఉంటుంది సార్. భలేవరే, ఆ మాత్రం నాకు తెలియదేటండి. మీరు పంపించేది పంపించండి సార్. సాక్ష్యాల సాక్ష్యాలదే ఉంది సార్. ఛానల్ మనది, మనకి ఏది కావాలంటే అది టెలికాస్ట్ చేసుకుంటాం. ఓకేనా? మీరేం మర్రీ కాకండి, మీరు పంపించండి చెప్తా. ఏం చేస్తామండి బాబు, తప్పు చేసిన తర్వాత తప్పదు కదా. బాయ్ బాయ్, ఉంటా. ఏంటి సార్ ఇది? హాస్పిటల్లో జరిగిన అన్యాయం కష్టపడి షూట్ చేసుకొని వస్తే మీరు డబ్బు కోసం అమ్ముడిపోతారా? ఇదే అన్యాయం సార్. కూర్చో కూర్చో రామరాజు, కూర్చో. అన్యాయమా? అన్యాయం ఉందయ్యా. అరసెకనికి 60 జరుగుతూ ఉంటాయి. ఈ జనాలేవి మనకు జీతాలిచ్చి పోషించట్లా. చూడు రామరాజు, ఒక ప్రముఖ సినీ తార లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఐశ్వర్యరాయ్ మళ్ళీ గర్భవతి అయ్యింది. పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుట్టాడు. ఇలాంటివి స్క్రోలింగ్ వేస్తూ ఓ గంట తర్వాత ఈ కార్యక్రమం మా ఛానల్లో చూడండి అని ప్రమోట్ చేసామనుకో, ఆ రోజంతా సచ్చినట్టు జనం మన ఛానల్ చూస్తూనే ఉంటారు. ఇది దారుణం సార్. జనాలకు జరిగే అన్యాయం గురించి చెప్పలేనప్పుడు ఇంకా మీడియా ఎందుకు సార్? ఒకప్పుడు మీడియా జనం కోసం, ఇప్పుడు జనమే మీడియా కోసం. అయినా ఇలాంటి చెత్త వార్తలు టెలికాస్ట్ చేయడం కోసం కాదు నేను న్యూస్ ఛానల్ పెట్టింది. ఒత్తొత్తు దాన్ని ఉద్యమాలుగా చేసిన మీడియానే, ఉద్యమాల్ని ఉధృతం చేసిన మీడియానే. ఓ పని చేయి, హ్యాపీగా వెళ్ళిపో, ఏరే ఛానల్లో చేరు, ఆడ పని చేసుకో. ప్రస్తుతానికి నా పని నన్ను చేసుకొని ఇక నువ్వు బయలుదేరచ్చని ప్రత్యేకించి నేను చెప్పక్కర్లేదేమో. ఆల్రెడీ వెళ్ళిపోయావా? షార్పు. ఈ జనాలేవి మనకి గీతాలిచ్చి పోషించట్లా. నేను పిప్పర్మెంట్ని, అది నన్ను కనిపారేసిన ఎదుర్కొన్నది. ప్రతి ఒక్కరు మీడియా గురించి మాట్లాడడం, హీరోలో పోతులు ఇవ్వడం. సొసైటీ ఇలా తయారవుతుందంటే తప్పెవరిది? మనీదా, మనుషులదా? నేను భూలోకంలో ఉన్నానా, యమలోకంలో ఉన్నానా? ఇది మనుషులు చేసే పనే.